రాష్ట్రంలో మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు విధ్వంసం లాంటి అడ్డుకట్టలు ఉండవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకున్నా వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రం ఇకపై ఓ చిరునామాగా నిలుస్తుందన్నారు. సోదర సంస్థలైన హరే కృష్ణ, ఇస్కాన్లు పోటీపడి చేస్తున్న ఆధ్యాత్మిక ప్రజా సేవలను సీఎం ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల ధరలు పెరిగాయన్న సీఎం 1% వృద్ధి రేటు పెరిగితేనే 15,000 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కొలనకొండ వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ దాస్ పాల్గొన్నారు. హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వాహకులు అభివృద్ధి చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఈ క్షేత్రానికి 6.53 ఎకరాలు కేటాయించింది. ప్రజలకు మంచి చేసే వారంతా రాష్ట్రంలో ఇక నిర్భయంగా ముందుకు రావచ్చని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే నేరాలు పెరిగిపోతాయన్నారు. దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తోందని ప్రశంసించారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు గాని ఇవి గాని లేకపోతే ఇప్పుండే జైళ్లు చాలవు, నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు, చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి. అప్పుడు అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది జడ్జెస్ ఉన్నారు. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం, ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అది నమ్మకం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 1% వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. హరేకృష్ణ సంస్థ అన్నదానానికి పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజు, సక్కు గ్రూప్, యలమంచలి కృష్ణమోహన్ గ్రూపులు కోటి చొప్పున విరాళం అందజేశాయి. దాతల్ని చంద్రబాబు అభినందించారు. చంద్రబాబు పిలుపు మేరకు పూర్టూరిచ్చి స్ఫూర్తితో 100 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాసరాజు ముందుకొచ్చారు. బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికి పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈ రోజు నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు, గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూములు విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూములు విలువ పెరిగాయి. సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులుగా ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ ని నేను రిసీవ్ చేసుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. అమరావతిలో నూతన ఆధ్యాత్మిక వరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. దేవుడున్నాడు కాబట్టే గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైందన్నారు. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్నా క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందని గుర్తు చేశారు. ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి
ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. పాండవులు నడయాడిన అమరావతిలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ దాస్ కొనియాడారు. అమరావతికి వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ దీవెనలు ఉంటాయన్నారు. అమరావతి ప్రపంచ ఉత్తమ నగరంగా, ఏపీ ఉత్తమ రాష్ట్రంగా వెలుగొందాలని ఆకాంక్షించారు.